అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి అండి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి డాక్టర్ని. ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్, ముఖ్యంగా ఏంటంటే హార్ట్ గురించి తెలుసుకుందాం. హార్ట్ చక్ర అన్నది వీక్గా ఉంటే, అలాగే మనకి ఓవరాల్గా చక్రాస్లో 7 చక్రాస్లో ముఖ్యంగా అనర్హత అంటారు హార్ట్ చక్ర. సో ఆ హార్ట్ చక్ర గురించి తెలుసుకుందాం. సో అలాగే హార్ట్ చక్ర తాలూకా ఎనర్జీస్ ఏంటి, ఏ విధంగా మనము ఈ హార్ట్ చక్ర కనుక బ్లాకేజెస్ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే హార్ట్ చక్రని ఏ విధంగా మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అలాగే హీల్ చేసుకోవచ్చు, మెథడ్స్ ఏంటి, థెరపీస్ ఏంటి, సింపుల్ టెక్నిక్స్ ద్వారా మనం ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే మొట్టమొదట ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే కనుక నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అందరికీ కూడా చక్కగా ఈ ఇన్ఫర్మేషన్ ఏదే కనుక నచ్చితే కనుక అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనం టాపిక్లోకి వెళ్తే కనుక హార్ట్ చక్ర అంటే ఏంటి, ఓకేనా, కలర్ ఎనర్జీస్ ఏంటి అన్నది మనం చూద్దాం. సో హార్ట్ చక్ర అని మనం ఏమంటామంటే అనర్హత చక్ర అని కూడా అంటామట. సో ఈ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్. అలాగే మనకి హృదయము అంటే ఇక్కడ మనకి హార్ట్ చక్ర కనుక బ్లాకేజెస్ ఉంటే మొట్టమొదట ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువగా చెస్ట్ పెయిన్ బాగా రావడం, అట్లానే ఏంటంటే ఈవెన్ ఏంటంటే బ్రీదింగ్ అంటే ఇక్కడ మనకి మెట్లవి ఎక్కేటప్పుడు ఆయాసం ఎక్కువ రావడం, అలాగే చాలా మటుకు సఫకేషన్తో ఉండడము, అట్లానే మనకి హార్ట్లో బ్లాకేజెస్ ఉండడము, ఇవన్నీ కూడా మనకి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఎక్కువగా విపరీతమైనటువంటి స్వెట్ ఎక్కువగా రావడం, ఎక్సెస్ స్వెట్ అని కూడా చెప్తారు, అదొకటి ఇంపార్టెంట్ రోల్. అలాగే బ్లడ్ ప్రెషరు, హై బ్లడ్ ప్రెషరు, అలాగే ముఖ్యంగా కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటారు. అంటే ఏంటి, ఇక్కడ కొలెస్ట్రాల్ ఎక్కువ అయినప్పుడు కూడా అంటే ఏంటి మనకి హెచ్డిఎల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. సో ఎల్డిఎల్ అంటే ఏంటంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్, హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్. సో మనం తినేటువంటి ఆహారంలో ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంటే ఇక్కడ కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడము, ఓకేనా, ఫ్యాటీ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల, అలాగే పర్టికులర్గా ఏంటంటే డైజెషన్ కానీ అలాగే ఇక్కడ ఏమంటారంటే ముఖ్యంగా ఎక్కువగా ఫ్యాట్ ఉండేటువంటివి. సో పర్టికులర్గా ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఎందుకంటే దాంట్లో మనకి ఫైబర్ ఉంటుంది, అంటే డైజెషన్కి చాలా టైం పీరియడ్ పట్టేటువంటి, అవన్నీ కూడా ఫ్యాట్ని అక్యుములేట్ చేసేటువంటివి. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇక్కడ హార్ట్ చక్ర అనేది వీక్ అవుతుంది, బ్లాకేజెస్ అవుతాయి. అట్లానే ఏంటంటే ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడము, లో డెన్సిటీ లైపోప్రోటీన్ అన్నది ఎక్కువ అవ్వడము, హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది తక్కువ అవ్వడం. సో కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనము హార్ట్ చక్ర అన్నది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ అనర్హత చక్ర అంటారు, ఈ అనర్హత చక్ర వీక్ ఉన్నప్పుడు చాలా మట్టుకు మనం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇమోషనల్ బ్యాగేజెస్ అంటారు. ఇమోషనల్గా ఎఫెక్ట్ అయినా కూడా అన్నది ఇమోషన్ అంటే ఏంటి, భయము, బాధ, దుఃఖము, విపరీతమైనటువంటి అంటే రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ హార్ట్ చక్ర అన్నది వీక్గా ఉంటుంది. అంటే ఏంటి, ప్రేమతత్వం అన్నది లేకపోవడము, భయంతో ఉండడము, ఏదైనా సరే ఏదైనా చిన్నవి ఏవైనా ఉన్నా కూడా గిల్టీ ఫీలింగ్తో ఉండడం, ఇవన్నీ కూడా కలిగినప్పుడు ఏమవుతుందంటే ఈ హార్ట్ చక్ర అన్నది వీక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా మనము ఫస్ట్ థింగ్ ఎక్కువగా ఈ హార్ట్ చక్ర అన్నది బ్లాకేజెస్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే మనకి ఇమోషనల్ బ్యాగేజెస్ ఉండడం, అంటే ఎమోషనల్గా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం. సో చాలా మట్టుకు ఏంటంటే ఒకలాంటి ఏంటి ఫియర్ ఇంటర్నల్గా డెవలప్ అవ్వడము, చిన్నప్పటి నుంచే సాక్రల్ చక్ర అంటే ఇక్కడ మనకి సాక్రల్ చక్ర అన్నది సెకండ్ చక్ర అంటారు. ఈ చక్ర అన్నది అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి ప్రేమ అందకపోవడం పిల్లల్లో పర్టికులర్గా వాళ్ళకి కూడా ఈ హార్ట్ చక్ర అన్నది వీక్ అవుతుంది కదా. సో అట్లానే ఏంటంటే మ్యారేజ్ విషయంలో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు కలగడం, రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ హార్ట్ చక్ర అనేది వీక్ అవుతుంది అనమాట. సో అట్లానే ఏంటంటే మెయిన్గా బ్లడ్ సప్లై ప్రాపర్గా అందకపోవడం వల్ల కూడా, అంటే ఏంటి సర్క్యులేటరీ సిస్టమ్ ప్రాపర్గా పనిచేయకపోవడం వల్ల కూడా, అంటే తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ప్రాపర్గా అరగకపోవడం, దానివల్ల ఇక్కడ మనకి స్టమక్లో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండైజెషన్, అంటే ఇక్కడ ఏంటంటే హెచ్సిఎల్ కంటెంట్ అనేది ఎక్కువగా అవ్వినప్పుడు, తిన్నటువంటి ఆహారంలో ప్రాపర్గా అబ్జార్ప్షన్ లేకపోయినప్పుడు, అట్లనే ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ అపానవాయువు అన్నది అప్ సైడ్ డైరెక్షన్, అంటే ఏంటి అపానవాయువు అన్నది ఎప్పుడు కూడా లోవర్ కిందకి రావాలి. సో ఏదో ఒక రకంగా కిందకి రావాల్సినటువంటి అపానవాయువు ఏదైతే ఉందో అప్పర్ పార్ట్కి వచ్చేటప్పుడు హార్ట్ కంజెక్షన్ అయ్యి అలాగే హార్ట్
బ్లాకేజెస్ అయ్యి అలాగే ఏంటంటే విపరీతమైనటువంటి చెస్ట్ పెయిన్ రావడం అవి ఉంటాయి. సో అలాగే ఏజ్ అవుతున్న కొద్ది కూడా బాడీలో బ్లడ్ సప్లై ప్రాపర్గా అందకపోవడం, సర్క్యులేటరీ సిస్టమ్ ప్రాపర్గా ఫంక్షన్ అవునప్పుడు కూడా ఈ హార్ట్ బ్లాకేజెస్, హార్ట్ చక్ర అన్నది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో హార్ట్ బ్లాకేజెస్ అనేవి రావడం, హార్ట్ అటాక్లు రావడము. సో షార్ట్ ఇక్కడ యాంజియోగ్రామ్ అది చేసినప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే పంపింగ్ సిస్టమ్, బ్లడ్ హార్ట్ అనేది పంపింగ్ ప్రాపర్గా అవ్వకపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో అలాంటప్పుడు ముఖ్యంగా ఏంటంటే చాలా మటుకు పెద్దవాళ్ళల్లో అంటే ఇక్కడ ఏజ్ అవ్వే వాళ్ళల్లో ముఖ్యంగా పర్టికులర్గా ఎర్లీ మార్నింగ్ అవర్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో చాలా మందికి ఏంటంటే హార్ట్ అటాక్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాగే మెయిన్గా ఏంటంటే ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళల్లో కూడా పర్టికులర్గా తిన్నటువంటి ఆహారము అంటే పర్టికులర్గా అబ్జార్ప్షన్ ప్రాపర్గా లేకపోవడము, దానివల్ల మెయిన్గా ఏంటంటే ఈ అపానవాయువు అనేది అప్పర్ టైప్ వచ్చినప్పుడు ఈ కంజక్షన్ ఇక్కడ ఏమవుతుంది, మెయిన్గా బ్లోటింగ్ జరిగినప్పుడు కూడా బ్లోటింగ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే పొట్ట ఉబ్బరం అయిపోవడం, వాటి వల్ల కూడా ఈ హార్ట్లో మనకి ఇక్కడ నొప్పి రావడము, బ్లాకేజెస్ రావడం అన్నీ జరుగుతాయి. సో ఇక్కడ మనము చేయాల్సింది ఏంటంటే తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో బాగా నవిలి తినడం అన్నది కదా చాలా ఇంపార్టెంట్. అలాగే తిన్న ఆహారంలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ తినిన తర్వాత కూడా కొంచెం సేపు అట్లీస్ట్ ఏంటంటే అరగడానికి గ్యాప్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఫుడ్ అన్నది మనకి ఇండైజెషన్ ఇష్యూ రావడానికి కారణం ఏంటంటే తిన్నటువంటి ఆహారాన్ని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఇక్కడ బ్లాక్ అంటే ఇక్కడ ఇంటర్నల్గా కూడా అరుగుదల లేకపోవడం, అంటే ఫైబర్ కంటెంట్ ఇక్కడ మనకి మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ఫైబర్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే ఫుడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్ట్ అవ్వాల్సిన ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇడ్లీ ఉంది, వడ ఉంది. సో ఇప్పుడు ఇడ్లీ వడ రెండు కాంబినేషన్స్తో తిన్నారనుకోండి, ఇక్కడ డైజెషన్ ఏమో జరుగుతుంది, ఇడ్లీ అన్నది మనకి 2 అవర్స్లో డైజెస్ట్ అయిపోతుంది. అలాగే మనకి వడ అన్నది మనకి 4 అవర్స్ పడుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనము ఇడ్లీ వడ రెండు కాంబినేషన్స్తో తిన్నప్పుడు డైజెస్ట్ అయిపోయినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ స్టమక్లోకి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ డైజెస్ట్ అయ్యేటువంటి ఇది గార్ ఏదైతే ఉందో అది టైం పడుతుంది. కాబట్టి అది కూడా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైతే ముందు డైజెస్ట్ అయినటువంటి ఏది ఉందో అది వెళ్ళిపోయి ఇది కూడా మిక్స్ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి అరుగుదలలో ఇబ్బంది అవుతుంది. అంటే ఏంటి, పొట్టలోకి వెళ్ళిపోయినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అలాగే ఉండిపోవడం వల్ల టాక్సిన్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి. దానివల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ స్టమక్ గ్యాస్ ఫామ్ అయ్యి బ్లోటింగ్ అన్నది ఫామ్ అవుతుంది. దానివల్ల పర్టికులర్గా అరుగుదల లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో ఆ టైంలో ఏం జరుగుతుంది, ముఖ్యంగా ఈ అపానవాయువు అన్నది ఎక్కువగా అప్పర్ వైపు వచ్చేస్తుంది. సో ఇలాంటి టైంలో మనం గనక అరిగేటువంటి ఆహారం కనుక తీసుకుంటే, అంటే విరుద్ధ ఆహారం కాకుండా అరిగేటువంటి ఆహారము, కొన్నిసార్లు కొన్ని విరుద్ధ ఆహారాల వల్ల కూడా డైజెషన్ అనేది అవ్వదు, డైజెషన్ అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్డే ఉంది, సో దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉండదు. సో ఎక్కువగా లాంగ్ పీరియడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ 3 days పడుతుంది దానికి, అంటే 72 hours పడుతుంది మన డైజెస్ట్ అవ్వడం. సో అలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఈ అపానవాయువు అనేది ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది. ఎందుకంటున్నారంటే డైజెషన్ అవ్వక అది అలా ఉండిపోయి ఆ అపానవాయువు అనేది అప్పర్ యాంగిల్లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. సో ముఖ్యంగా తిన్నటువంటి ఆహారం చక్కగా అరగడానికి మనం ముఖ్యంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలన్నమాట. సో అందుకనే ఏంటంటే మనం తిన్నప్పుడు కూడా అరుగుదలకి సంబంధించినటువంటి ఇక్కడ ఏం చెప్తామంటే ఫాస్ట్గా మనకి ఈజీగా అబ్జార్బ్ అవ్వాలి, అరుగుదల ఉండాలి అంటే కంపల్సరీగా మనకి రసము అలాంటివి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫైబర్ కంటెంట్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటాం. మనకి హార్ట్ చక్ర అందుకే మనకి కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అంటే ఏంటి, గ్రీన్ కలర్ జ్యూసెస్ కానీ ఆకుకూరలు ఒత్తులు కూరలాగా చేసుకోవడం కానీ, అలాగే ఆకుకూరతో పప్పు ఆకుకూర మిక్స్ చేసుకొని తినడం కానీ, అలాగే ఆకుకూర ముఖ్యంగా డైలీ కూడా ఆకుకూర కంపల్సరీ వీలైనంత వరకు తీసుకోవడం వల్ల కూడా మనకి ఇక్కడ హార్ట్ చక్ర అనేది బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. అలాగే ఏంటంటే సర్క్యులేషన్ అనేది బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. దానివల్ల హార్ట్ బ్లాకేజెస్ అన్నవి క్లియర్ అవుతుంది.
అంటే పూర్తిగా క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఫుడ్ విషయంలో మనం ముఖ్యంగా ఏంటంటే ఫైబర్ కంటెంట్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా చక్కగా తీసుకోవడం. అలాగే చాలా మంది ముఖ్యంగా నైట్స్ ఫ్రూట్స్ అన్నవి తీసుకోకూడదు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. సో ఇక్కడ అనర్హత అంటే ఇక్కడ మనకి హార్ట్ చక్ర బ్లాక్ అవ్వడానికి కూడా, అలాగే డైజెస్టివ్ ఇష్యూస్ రావడానికి కూడా ఫ్రూట్ అన్నది నైట్స్ వీలైనంత వరకు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటున్నానంటే మనకి డైజెషన్ అవ్వడానికి మార్నింగ్ మనకి ఇక్కడ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఫ్రూట్ తాలూకా ఎనర్జీ ఇక్కడ ఏమంటారంటే మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువగా రిలీజ్ చేసేటువంటి టైం వచ్చేసి మనకి మార్నింగ్. సో ఈవెన్ మనం ఏదైనా ఆహారం తీసుకున్నా కూడా ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వడానికి, అలాగే ఆక్సిజన్ అన్నది మనకి ఫ్రూట్స్ నుంచి వస్తుంది. ఓకేనా. సో ఈ ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్గా అబ్జర్వ్ అవ్వాలన్నా కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అన్నవి మార్నింగే తీసుకోవాలి. నైట్స్ తీసుకున్నప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. అలాగే తిన్నటువంటి దానికి టైం అంటే ఇక్కడ ఏమవుతుందంటే డైజెస్ట్ మెయిన్గా ఆ గ్యాసెస్ అన్నవి రిలీజ్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఆ గ్యాసెస్ అన్నది రిలీజ్ చేస్తుందో అది ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల కూడా మనకి ముఖ్యంగా మళ్ళీ బ్లోటింగ్ వస్తుంది. అలాగే అంటే అపానవాయువు అనేది పైకి అవుతుంది అనమాట. సో కిందకి రాకుండా అపానవాయువు అనేది అప్పర్ వైపుకు వస్తుంది. దానివల్ల కూడా మళ్ళీ సేమ్ థింగ్ హార్ట్ బ్లాకేజ్ వస్తుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఫ్రూట్స్ తినాలి అనుకుంటే కనుక బిఫోర్ 6 తీసుకుంటే మీకు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఏ ఫుడ్తో కూడా మనం ఫ్రూట్స్ అనేవి కలుపుకూడదు. అలాగే ముఖ్యంగా ఏంటంటే పెరుగు, కర్డ్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే అక్కడ ప్రోబయోటిక్. సో కంపల్సరీగా మజ్జిగ లాంటివి కూడా మనకి డైజెషన్కి బాగా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా మళ్ళీ సేమ్ థింగ్ సర్క్యులేటరీ సిస్టము, బ్లడ్ సప్లై బాగా అందుతుంది. తిన్నటువంటి ఆహారం కూడా ఈజీగా ఫైబర్ ఉంటుంది కాబట్టి, అలాగే ప్రోబయోటిక్ ఉంటుంది కాబట్టి ఈజీగా గుడ్ బ్యాక్టీరియా ఫామ్ చేస్తుంది. సో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం వల్ల కూడా మనకి మళ్ళీ హార్ట్ మనకి బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతాయి. అలాగే హెల్తీ బ్యాక్టీరియా అన్నది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో గట్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండాలంటే కనుక మనకి హెల్తీ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుడ్ కొలెస్ట్రాల్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, మనము ముఖ్యంగా నెయ్యి అంటే ప్యూర్ నెయ్యిలో కనుక నెయ్యి తీసుకుంటే కనుక మనకి ఏమంటారంటే ఆవు నెయ్యిలో చక్కగా మనకి హెచ్డిఎల్ అంటే ఇక్కడ ఏమంటారంటే ఫ్యాట్ ఏదైతే ఉందో గుడ్ ఫ్యాట్ అన్నది మనకి గట్టికి చాలా మంచిది. సో డైజెషన్ బాగా అందడానికి కూడా ఈజీగా అరుగుదల కూడా మనకి అవుతుంది అన్నమాట. సో ఈ పప్పులో కంపల్సరీగా నెయ్యి వేసుకొని తీసుకోవడం, అలాగే నెయ్యి అన్నది కూడా మన బాడీకి చాలా మట్టుగా గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది. దానివల్ల కూడా మనకి హార్ట్ హెల్త్ అన్నది చాలా హెల్తీగా ఉంటుంది. హార్ట్ కూడా మంచిగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ బ్లాకేజెస్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. సో ఫుడ్ విషయంలో ఈ విధంగా చేయాలి. అలాగే మనం ఓవరాల్గా మనకి మర్మ పాయింట్స్ ప్రకారం కూడా చూసుకుంటే కనుక మన చేతుల్లో మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. హార్ట్ అనేది మనకి లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రెడ్ కలర్ మార్కర్తో మీకు చూపిస్తాను కదా, ఇది పాయింట్ అనమాట. ఓకేనా. సో ఈ పాయింట్ దగ్గర రోజు కూడా చక్కగా ప్రెస్ చేసుకోవడం. ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీగా ఈ అట్లీస్ట్ 51 టైమ్స్ అయినా సరే మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన హెల్త్ మనకి ముఖ్యంగా హార్ట్ బ్లాకేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. హార్ట్ అటాక్స్ లాంటివి కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు నైట్ ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకోవడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము చాలా మట్టుకు ఇంకోటి కూడా చేయొచ్చు. మనకి ఈ హార్ట్ చక్ర బాగా స్ట్రాంగ్గా ఉండడానికి, అలాగే హ్యాపీ హార్మోన్స్ యాక్టివేట్ అవ్వడానికి కూడా ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం. సో ట్యాపింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల కూడా సో మనకి బైలాటరల్ 2 హ్యాండ్స్తో ఈ విధంగా చక్కగా ట్యాప్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, డైలీ ఈ విధంగా చేయడం వల్ల కూడా ఫాస్ట్గా మనము ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఏంటంటే హార్ట్ చక్ర అనేది యాక్టివ్గా ఉంటుంది. లివర్ కూడా ఇక్కడ మనకి రైట్ సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా లివర్ పాయింట్, ఈ లివర్ కూడా మనకి హెల్తీగా ఉంటుంది. సో లివర్ పాయింట్ కూడా మనం చక్కగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. అలాగే మనకి డైలీ కూడా మనకి డోస్ అని చెప్తారు. మార్నింగ్ లేవగానే ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల డోస్ అంటే ఏంటి, గుడ్ హార్మోన్స్ అంటారన్నమాట. దాన్ని హ్యాపీ హార్మోన్స్ అనుకుంటారు. సో డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ అండ్ ఎండోర్ఫిన్, DOSC అంటారన్నమాట. సో ఈ డోస్ అనేది డైలీ తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే డైలీ కూడా యాక్టివేట్ చేసుకోవడానికి ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. అలాగే క్లాప్స్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తాయి మనకి. ముఖ్యంగా క్లాప్స్ ఇలా విధంగా క్లాప్ చేయండి.
ఓకేనా. సో ఈ విధంగా క్లాప్ చేయడం వల్ల కూడా ఏంటంటే మనకి ఇక్కడ చక్కగా ఓవరాల్ బాడీ అంతా యాక్టివేట్ అవుతుంది. అలాగే 72,000 నాళ్ళు కూడా చక్కగా యాక్టివేట్ అవుతుంది. అట్లానే ఏంటంటే లివరు, కిడ్నీ, బోన్ మ్యారో, తర్వాత లంగ్స్, ఓకేనా. తర్వాత ఏంటంటే మనకి పర్టికులర్గా ప్యాన్క్రియాస్, ఓకేనా. సో బ్లడ్ ప్రాపర్గా సప్లై అవ్వడానికి అన్నిటికి కూడా ఇది పనిచేస్తున్నారు. సో చక్కగా ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. చక్కగా రోజు కూడా ఇలా ట్యాప్ చేసుకోవడము, నెక్స్ట్ ఏంటంటే క్లాప్ చేసుకోవడం, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. డైలీ కూడా మనము 40 minutes వాక్ చేస్తే ఎంత ఎక్కువ మనకి ఎనర్జీ ఉంటుంది, ఎంత ఎక్కువ మన మెటబాలిక్ ప్రాసెస్ అవుతుందో, ఎంత ఎక్కువ మనకి ఓవరాల్ బాడీ హెల్తీగా ఉంటుందో, యాక్టివ్గా ఉంటుందో, అలాగా అట్లీస్ట్ 1 or 2 times డైలీ కూడా క్లాప్స్ కొట్టడం వల్ల మనం డైలీ మన యాక్టివిటీ కూడా మనం యాక్టివ్గా ఉంటాము. డే అంతా కూడా చాలా అంటే ఇక్కడ ఏమంటారంటే బాడీలో అన్ని ఆర్గన్స్ 12 organs యాక్టివ్గా పనిచేస్తాయి. మన బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. మన ఓవరాల్ సిస్టమ్ అంతా కూడా నర్వ్స్ ఏవైతే ఉంటాయో నర్వ్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. అంటే నర్వ్స్ ఎండింగ్స్ అన్నీ కూడా బాగా మనకి పనిచేస్తే బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతాయి. సో డైలీ కూడా ఈ విధంగా చేసుకోండి. ఆటోమేటిక్గా అనర్హత అంటే మనకి హార్ట్ చక్ర యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్ టిప్స్ ద్వారా. అట్లానే ఏంటంటే తిన్నటువంటి ఆహారం మటుకు అట్లీస్ట్ 24 times అయినా నవిలి తినడం, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బాగా నవిలి స్లోగా తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్ల కూడా మనకి ఇక్కడ ఓవరాల్గా 16 ఇప్పుడు మనం నవ్వులుతాం కదా, నవ్వినప్పుడు మనకి 16 muscles మనకి ఫేస్లో ఉన్నట్లు 16 muscles యాక్టివ్గా పనిచేస్తాయి. అలాగే మనకి సెలైవ అన్నది కూడా చక్కగా ఇక్కడ మార్నింగ్ లేవగానే కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తాగేటువంటి నీరు కూడా చాలా చాలా అమృత పానీయం అంటారు. నైట్ బ్రష్ చేసుకొని మార్నింగ్ లేవగానే గ్లాస్ సిప్ బై సిప్ తాగడం వల్ల కూడా ఆ సెలైవ ఏదైతే ఉందో తీసుకున్నటువంటి ఆల్ఫా ఎంప్లైస్ బీటా ఎంప్లైస్ ఏదైతే ఉందో ఆ సెలైవాతో కనెక్ట్ అయ్యి అవి చక్కగా డైజెషన్ బాగా అందేటట్టు చేసి డే అంతా కూడా యాక్టివ్గా ఉంచుతుంది అనమాట. సో ఈ విధంగా చక్కగా పాటించండి. ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.